హాయ్ గ్యాస్, మేమైతే సంగీతాకి వెళ్ళొచ్చాము. హాయ్ అండి, నా కొత్త మొబైల్ని నీకైతే చూపిస్తాను. నేను ఏంటి ఆ మొబైల్ అనేది వీడియో చూస్తూ ఉంటే మీకైతే అర్థమవుతుంది. నాకో ఫోన్ తీసుకున్నాను, అలానే నిశాంత్ బాబుకి కూడా వాళ్ళు గిఫ్ట్గా ఒక ఫోన్ అయితే ఇచ్చారు. ఆ ఫోన్ చూడాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా లాస్ట్ వరకు వీడియోనైతే చూడాలండి. ఎందుకు అంటే నిశాంత్ బాబుకి ఇచ్చిన ఫోన్ ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే వాళ్ళు ఇచ్చినప్పుడు చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది. మీకు కూడా ఎగ్జైట్మెంట్ కావాలి అనుకుంటే లాస్ట్ వరకు వీడియోనైతే ఖచ్చితంగా చూసేయండి. అలాగే నేను 1 by 1 ఇప్పుడు వీటిలో ఏమేమి ఉన్నాయనేది బయటికి తీస్తాను, ఓకేనా? ఫస్ట్ ఏముందో చూసేద్దాం. బిల్ అయితే ఉందండి. ఈ బిల్లులో కాస్ట్ ఎంత ఉందో చూసేద్దాం. ఏ మొబైల్ కొన్నాను ఏంటి అన్నది చూసేయండి. మీరు థంబ్నైల్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ఏ మొబైల్ కొన్నాను అన్నది. ఐఫోన్ కొన్నానా ఆండ్రాయిడ్ కొన్నానో కూడా, ఓకేనా? మీరు ఐఫోన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారా ఆండ్రాయిడ్ని ప్రిఫర్ చేస్తారా? నేనైతే ఐఫోన్ అంటే చాలా ఇష్టం, బట్ ఆండ్రాయిడ్లో ఉన్న ఫ్యూచర్స్ అనేవి ఐఫోన్లో ఉండవు కదా. ఆండ్రాయిడ్లో చాలా యూస్ఫుల్ అయ్యే ఫ్యూచర్స్ అనేవి మనకు ఉంటాయి ఆండ్రాయిడ్లో అయితే, అదే ఐఫోన్లో అయితే లిమిటెడ్గా ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పుడు బిల్ అయితే చూసేద్దాం. మనం బిల్ అయితే ఇచ్చారండి. ఈ బిల్లులో టోటల్ కాస్ట్ అనేది ఫోన్ కాస్ట్ 31,995, అప్రాక్సిమేట్గా 32,000 అండి. కానీ ఇది మనకి ఎంత కాస్ట్కి వచ్చింది అన్నది ఈ వీడియోలో చూసేయండి. ఇది నేను 27,343 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను. ఐసిఐసిఐ కార్డ్ని అయితే యూస్ చేశానండి. దానికి అంత డిస్కౌంట్ అయితే వచ్చింది. ఇదిగోండి బిల్లు చూసేయండి, ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఓకేనా, ఇదండి బిల్లు. ఈ బిల్లును బట్టి ఈ కాస్ట్ని బట్టి ఏ ఫోన్ అన్నదో ఖచ్చితంగా మీకైతే అర్థమైపోయి ఉంటుంది. ఓకే, చూసేద్దాం. రివ్యూ అయితే ఇచ్చేస్తారండి. టన్ 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 టడామ్. ఇదిగోండి మొబైల్ అయితే వివో V30. చూసేయండి, వివో V30 మొబైల్ అయితే ఇది. ఎప్పటి నుంచో నా డ్రీమ్ అండి, మంచి కెమెరా ఉన్న మొబైల్ని అయితే తీసుకోవాలి అని. ఇప్పటికైతే ఆ మొబైల్ని నేనైతే తీసేసుకున్నాను. ఓకేనా, బాక్స్లో ఏమేమి వచ్చాయి ఏమేమి ఉన్నాయి అన్నది మనమైతే ఇప్పుడు చూసేద్దాం రండి. ఓకేనా, బాక్స్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. ఓకే, బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ అయితే కొన్ని స్లిప్స్ అయితే ఇచ్చారండి. ఇవి అంటే వాటికి సంబంధించినవి ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నదైతే. నెక్స్ట్ మొబైల్ని అయితే కాసేపు పక్కన అయితే పెడదాము. మొబైల్ ఫీచర్స్ ఏంటి ఎలా ఉన్నాయి అన్నది నేనైతే మీకు ఖచ్చితంగా చూపిస్తానన్నమాట. మొబైల్ అయితే కాసేపు పక్కన పెట్టేద్దాం. తర్వాత వీటిల్లో అయితే ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు, అదేవిధంగా చార్జర్ అడాప్టర్ కూడా ఇచ్చారండి. ఈ మధ్య చాలా ఫోన్స్కి అడాప్టర్స్ అయితే అస్సలు ఇవ్వట్లేదు. ఈ ఫోన్కి అయితే అడాప్టర్ కూడా ఇచ్చారు. అదేవిధంగా సిమ్ పిన్ను వీటిల్లో ఇవైతే వచ్చినాయి. ఛార్జింగ్ ఫోను, చార్జరు, అడాప్టరు, అదేవిధంగా సిమ్ తీసుకునే పిన్ అయితే వచ్చింది. ఓకేనా, ఇవి ఇప్పుడు నేను మీకు మొబైల్ చూపిస్తానన్నమాట. మొబైల్ చూపించే ముందు ఇంకా వాటికి ఒక గిఫ్ట్ అయితే వచ్చిందండి. ఆ గిఫ్ట్ నేను మీకు ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను. అది చూపించిన తర్వాత మొబైల్ అయితే నేను మీకు రివ్యూ ఇచ్చేస్తాను, ఏ విధంగా ఉంది ఏంటి అన్నది కూడా. ఓకేనా, ఏం గిఫ్ట్ ఇచ్చారో చూసేద్దాం రండి. ఇదిగోండి స్పీకర్ బాక్స్ ఇచ్చారనమాట. నాకైతే ఇయర్ బడ్స్ ఇస్తే బెస్ట్ అనిపించిందండి, కాకపోతే స్పీకర్ బాక్స్ అయితే ఇచ్చారు. ఈ స్పీకర్ బాక్స్ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా నేను మీకు చెప్పేస్తాను ఇప్పుడు. ఓకేనా, ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారండి. దీనికి అడాప్టర్ అయితే ఇవ్వలేదు, ఓన్లీ కేబుల్ మాత్రమే ఇచ్చారు. నెక్స్ట్ ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది. దీనికైతే చాలా యూస్ఫుల్గా అయ్యేలా ఇలా బటన్స్ అనేవి ఇచ్చారు. దీనికైతే ఇప్పుడు ఛార్జింగ్ లేదనుకుంటా. ఇదిగోండి పవర్ ఆన్, బ్లూటూత్ మోడ్ ఇప్పుడైతే ఆఫ్ చేసేసాను. వీటిలో అన్ని ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. వాయిస్ పెద్దగా చేసుకోవడానికి, లో చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి. యూజ్ చేసాము. దీనికి లైటింగ్ కూడా ఉంది. నిశాంత్ బాబు అయితే దీన్ని చూసి దీన్ని అయితే టచ్ చేసేస్తున్నాడండి. చాలా బాగా ఆడుకుంటున్నాడు దీంతో, కానీ పాడైపోయిద్దని ఇవ్వడం అయితే మానేసాము. ఓకేనా, ఇదైతే గిఫ్ట్గా ఇచ్చారు. 27,500 అయితే పడిందని చెప్పాను కదా మొబైల్. ఇది గిఫ్ట్గా ఇచ్చారు. ఇది ఎంత కాస్ట్ ఉంటుంది అన్నది మీకేమైనా ఐడియా ఉంటే
ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి చెప్పండి ఎంత ఉంటుంది అన్నది. ఓకేనా? ఈ మొబైల్ ఇదైతే ఇచ్చారు గిఫ్ట్గా. ఇంకా వీటిల్లో అయితే ఏం లేదు. ఒక ప్రమోట్ ఇన్నోవేషన్ అండ్ ఎక్సలెన్స్ అంటే ఇది సంథింగ్ గైడ్ మాత్రమే. గైడ్కి కొన్ని పేపర్స్ ఇస్తారు కదా, అలా గైడెన్స్ అనేది అందులో ఇచ్చారనమాట. ఓకేనా? ఇవైతే ఇచ్చేశారు. మీకు ఇంకా మొబైల్ని చూపించలేదు కదా. ఎందుకు మీకు ఇంకా మొబైల్ని చూపించలేదంటే నేను ఇప్పుడు వీడియో తీసే కెమెరా అదే అనమాట, వీడియో ఫోన్లోనే తీస్తున్నాను అనమాట. అందుకే మొబైల్ని అయితే చూపించలేదు. V30 మొబైల్ అయితే చాలా బాగుందండి. కెమెరా క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అన్నది మీకు ఈ వీడియో చూస్తేనే అయితే తెలుస్తుంది. చాలా బాగుంది. ఫొటోస్ అవన్నీ చాలా సూపర్గా వస్తున్నాయండి. నాకైతే చాలా నచ్చింది. 28,000 పెట్టి అయితే తీసుకున్నాను. కొంచెం ఎక్కువ కాస్టే అనిపించింది. కాకపోతే మొబైల్ ఎప్పటికైనా కావాలి కదా. అంతకుముందు యూజ్ చేసిందంతా 10,000 12,000లో యూజ్ చేశానండి. ఎప్పటికైనా మంచి మొబైల్ కొనాలి అని అయితే అనుకున్నాను. యూట్యూబ్ ద్వారా కూడా మంచిగా ఉంటుంది ఈ వీడియోస్ తీసుకోవడానికైతే అని చెప్పి నేనైతే అదైతే తీసుకున్నాను. మీకు ఎలా నచ్చిందో ఏంటో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి చెప్పండి. ఓకేనా? V30 ఇంకా మీకు లాస్ట్లో ఒకటి చూపిస్తానన్నాను కదా. మొబైల్ చూపించలేదని ఫీల్ అవ్వకండి. మొబైల్ క్వాలిటీ క్లారిటీ అనేది అది చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీకు ఈ సైడ్న నేను ఖచ్చితంగా దాని యొక్క స్క్రీన్ అనేది డిస్ప్లే చేస్తాను, ఎలా ఉంది, ఫీచర్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి అయితే. ఇంకా ఇందులో డబల్ ట్యాపింగ్ కూడా ఉంది. డబల్ ట్యాపింగ్ కూడా మీరు ఖచ్చితంగా వాడుకోవచ్చు అనమాట. డ్యూయల్ క్యామ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయి. నేను మీకు ప్రతి షార్ట్స్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చెప్తాను. ఇప్పుడు మీకు ఫైనల్గా నేను చూపించబోయేది చూసేయండి. నిశాంత్ బాబుకి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో చూసేద్దాం. ఇంకేం లేవండి వీటిల్లో. నిశాంత్ బాబుకి ఇచ్చిన ఫోన్ మాత్రమే ఉంది. ఆ ఫోన్ అయితే ఇప్పుడు చూసేద్దాం. వాళ్ళైతే నిశాంత్ బాబా అల్లరిని చూసి నిశాంత్ కోసం అయితే Oppo Reno 7 Pro అయితే గిఫ్ట్గా ఇచ్చారండి. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఈ మొబైల్ అయితే నిశాంత్ బాబు గిఫ్ట్గా అయితే ఇచ్చారు. మీకు ఇక్కడ మిర్రర్లో కనిపిస్తున్నాడు నిశాంత్ బజ్జన్ ఉన్నాడండి. ఉయ్యాల్లో పడుకోబెట్టాను, కనిపిస్తున్నాడు కదా మీకు. ఓకేనా? ఫ్యాన్ కూడా ఆఫ్ చేసేసానండి తనకి పాపం. ఇప్పుడు ఫ్యాన్ వేయాలి వీడియో అనేది కంప్లీట్ అయిపోతే. ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డమ్మీ ఫోన్ అండి ఇది, రియల్ ఫోన్ అయితే కాదు, డమ్మీ ఫోను. నిశాంత్ బాబుకి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అయితే మాకిచ్చిన గిఫ్ట్ అయితే ఇది. మాకిచ్చిన గిఫ్ట్ అయితే ఇది, నిశాంత్ బాబుకి ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇది. ఓకేనా? ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇంకేంటి అంటే ఈ ఫోన్ మీలో ఎవరైనా కొన్నారా? రివ్యూ ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు అని అయితే నాకు అనిపిస్తుంది. నేనే ఫస్ట్ టైం రివ్యూ అయితే ఇచ్చాను. ఓకేనా? నేనే రివ్యూ ఫస్ట్ టైం ఇస్తున్నాను. ఖచ్చితంగా మొబైల్ అయితే తీసుకోవచ్చండి. చాలా బాగా నచ్చింది నాకైతే. క్వాలిటీ బాగుంది, అన్నిటి పరంగా అయితే చాలా బాగా అనిపించింది. మొబైల్ స్క్రీనింగ్ చాలా లైట్ వెయిట్ అయితే ఉంది, లైట్ వెయిట్గా ఉంది, చాలా బాగా హ్యాండిల్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు దాకా వీడియో ఎవరైతే చూసారో ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి మీరు ఎలాంటి మొబైల్ వాడుతున్నారో కామెంట్ అయితే చేసి చెప్పండి. కింద లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బాయ్.